అల్లూరు జిల్లా కొయ్యూరులో రాజేంద్రపాలెం గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో 41 మంది విద్యార్థినులు కలుషితమైన ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారని మీడియాలో వచ్చిన కథనాలకు అల్లూరు జిల్లా అధికారి ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ తిరుమణి శ్రీ పూజ రాజేంద్రపాలెం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను మంగళవారం తనిఖీ చేయగా స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం బాగా కనిపించింది. వంట సామాన్లు నిల్వ చేసే స్టోర్ రూమ్ లో కాలం చెల్లిన వంట సామాన్లు కనిపించడంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రధానోపాధ్యాయుడిపై పర్యవేక్షణ లేని హాస్టల్ వార్డెన్పై ఆగ్రహం చెందారు. దీంతో ఉన్నతాధికారులు హాస్టల్ వార్డెన్ సస్పెండ్ చేస్తూ ప్రధానోపాధ్యాయుడికి ఫోకస్ ఇచ్చారని ఏటీడబ్ల్యూ కిరణ్ తెలియజేశారు. శనివారం మధ్యాహ్నం గుమ్మడికాయ మేడం, గుమ్మడికాయ పచ్చెనపప్పు పెట్టి మేడం, సాయంత్రం బంగాళదుంప టమాటా. ఆదివారం శనివారం సాయంత్రం నుంచి మీకు ఇష్యూ వచ్చింది కదా, శనివారం ఉదయం పెడతారు. శనివారం ఉదయం కిచిడి మెనూ ఏంటి? శుక్రవారం రాత్రి ఉంటున్నారు. శుక్రవారం రాత్రి క్యాబేజ్ మేడం. ఏటీడబ్ల్యూ నెంబర్స్ ఎందుకు తేడా వస్తున్నాయి? 7 అంటున్నారు, ఒకచోటి 20 అంటున్నారు, ఒకచోటి 40. ఎంతమంది పిల్లలకు మోషన్స్ అయ్యి? ఎవరు చెప్తారు కరెక్ట్ ఎంతమంది పిల్లలకు మోషన్స్ అయ్యి? ఇవన్నీ ఏంటి పరిస్థితి ఏంటి? వై ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ బ్యాడ్? ఇంతనే ఇస్తున్నారా జీడిపి వాళ్ళు? బయటే కొన్నారు కదా, వెండర్స్ దగ్గర కొన్నవి కదా. ఎందుకు మరి ఇట్లాంటివి కొంటున్నారు? కొనేది ఎవరు? పెడతారా ఇట్లా? మనం తింటాం ఎక్కడ? కూరగాయలు తీసేది మీరే కదా షాపులకి. ఇట్లాంటి అయ్యా ఇట్లా కుళ్ళిపోయినవి ఏవైతే ఉన్నాయో అవే ఇవ్వండి అయ్యా అని అడుగుతారా? మరి ఏంది ఇది? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అడ్మినిస్ట్రేటివ్ నేను ఆ విషయం మాట్లాడలేదు. అంటే నీకు ఇక్కడ ఏం జరిగిందో తెలియదు కాదు కదా. పిల్లలకి బాగోనంత వరకు నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, తర్వాత కేజీహెచ్కి తీసుకెళ్ళావు కదా. ఇప్పుడు నాకు చెప్పు, పాడైపోయిన ఫుడ్, ముందు రోజు ఫుడ్ అంతా లోపల ఎందుకు పెట్టుకుని ఏం చేస్తున్నావు? అది ఇక్కడ బయట ఒక పర్సన్ వస్తారు మేడం, వేస్ట్ ఏమైనా ఉంటే ఆయన తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు మేడం. ఎవరు వస్తారు? అంటే